హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నా బాగున్నారా? ఈ బంగాళదుంప టమాటా గ్రేవీ కర్రీకి అనమాట రెడీ పెట్టామాట. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ ఆలు ముక్కలు కట్ చేసే బంగాళదుంపలు చూడండి, టమాటాలు, దానికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. సాల్ట్, పసుపు, కారం అనమాట, సరిపడా వాటర్ అనమాట, ఆయిల్ సరిపడా వేసుకుని పోసేస్తాం అన్నమాట. ఫ్రెండ్స్, ఇది గ్రేవీ కర్రీ కదా, అందుకని ఆనియన్స్ వేయలేదన్నమాట. ఓన్లీ టమాటా ముక్కలే వేస్తాం. ఇప్పుడు బంగాళదుంప ముక్కలు కూడా వేస్తున్నాము. పొటాటో సరిపడా ఆయిల్ ఈ విధంగా ముందుగా వేసేసి తర్వాత పసుపు, కారం, ఉప్పు వేయాలి. ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట. ఇది మధ్యలో ఒకసారి ఇలా ఆయిల్లో ఫ్రై అవుతున్నా కానీ కలుపుకోవాలన్నమాట. పసుపు వేయాలి. పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ అన్నమాట. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి లాస్ట్లో కారం వేయాలి. సరిపడా కారం కూడా వేయాలి అన్నమాట. చూడండి, స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను. వేసి ఈ విధంగా 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత వాటర్ కూడా పోస్తాను. చూడండి, గ్రేవీ కర్రీకి మాత్రం బంగాళదుంప ముక్కలు కట్ చేసేసుకుని పెట్టేసుకుని టమాటాలు కూడా కట్ చేసుకుని సరిపడా ఆయిల్లో టమాటాలను బంగాళదుంప వేసి అది కుక్ అయిన తర్వాత ఫ్రెండ్స్ దాంట్లో సాల్ట్, పసుపు, కారం వేసుకుని సరిపడా వాటర్ పోసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ కుక్ అయిన దాంట్లో సరిపడా వాటర్ పోసేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేస్తాను కదా, ఈ విధంగా వాటర్ పోసేసి ఇది కంప్లీట్గా కుక్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఈ వాటర్ అంతా కూడా చూడండి, బంగాళదుంప గ్రేవీ కర్రీ ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట. మధ్యలో చూడండి, గ్రేవీ కర్రీకి అనమాట. ఫ్రెండ్స్, అయిపోయింది అనమాట గ్రేవీ కర్రీ. ఇట్లా వస్తుంది అనమాట గ్రేవీ అంటే. బంగాళదుంప గ్రేవీ కర్రీ, పొటాటో గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది టమాటాలు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం ఈ మూడే సరిపడా వాటర్ అనమాట ఫ్రెండ్స్. టమాటాలు, పొటాటో ముక్కలు అనమాట, బంగాళదుంప. ఇది గ్రేవీ కర్రీ. ఇది రైస్లోనూ, చపాతీల్లో కూడా, పూరీల్లో కూడా నంజుకు తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.